పట్నంలా ఆషాఢం బోనాలు ఒడిచినాయి. ఇక ఊర్లలో చాలైనాయి. నెల రోజులు పల్లె పల్లెన బోనాల సంబురమే. ఆడవిల్లలు ఇంటికొస్తారు. గ్రామ దేవతలకు పూజలు చేసుడు, బోనాలు పెట్టుడు, యాటలు కోసుడు జోరుంటది. నడిమిట్లా రాఖీల పండుగ కూడా వస్తుంది. వచ్చే నెలలా గణేష్ నవరాత్రులు చాలైతాయి. ఇక వరుస పెట్టి పండుగలు. ఇక ఇప్పుడైతే గీ పండుగ ముచ్చట చూద్దాం. నెత్తి మీద గోధుమ బుట్టలెత్తుకొని అక్క చెల్లెల్లాట జోరున్నది పోండ్రి. నిజామాబాద్ జిల్లా గిరిజన తండాల తీజ్ పండుగ మస్తు సంబరంగా చేసుకున్నారు. మన బతుకమ్మ లెక్కనే తీజ్ కూడా 9 రోజులు చేస్తారు. ఊర్లో ఆడవిల్లలు అడవికి పోయి మట్టి తెచ్చి గౌరమ్మని చేసి కొలుసుకుంటారు. అటెన్క పందిరి కింద ఎదురు బుట్టలల్లా గోధుమలు పోసి నారు పెంచుతారు. ఈ 9 రోజులు నిష్టతోటి ఒక్క పొద్దులుంటారు. 3 times మేము వాటర్ పోస్తాం అన్నట్టు. సో అది పెరుగుతుంది. మా ఎంత అయితే దేవుడి మీద భక్తి ఉంటుందో దానంతా మంచిగా అవుతుంది. అది ఈ పండగ ద్వారా విలేజ్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి విధమైన అనారోగ్యాలకు గురి కాకుండా ఇట్లా వేస్తే ఊర్లో అందరికి మంచి జరుగుతది. పెండ్లి గాని ఆడవిల్లలకు మంచి భర్త వస్తాడని నమ్మిక. ఇక ఆఖరి నాడు గోధుమ బుట్టలు ఎత్తుకొని బంజారా పాటలతోటి ఆడుకుంటా పాడుకుంటా చెరువులా నిమజ్జనం చేసిండ్రు.